హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొంగోడిబి కర్సర్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుని మీకు కర్సర్స్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ వచ్చేసి ఎంప్లాయీస్, ఫైన్. అండ్ ఆ డేటాబేస్లో నాకు ఏంటంటే ఒక కలెక్షన్ ఉంది కాల్డ్ ఈఎంపి. అండ్ ఈ ఈఎంపి కలెక్షన్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1,00,000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ 1,00,000 డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి ఇట్ వి కన్సిడర్ as 3 GB. ఓకే, 3 GB. నా నేను ఈ డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేయాలంటే ఫ్రమ్ ద ఈఎంపి కలెక్షన్ నేనేం చేస్తాను, వాట్ వి విల్ డూ, ఈఎంపి db.emp దెన్ ఫైండ్. ఓకే, నా ఇప్పుడు నాకు చాలా మంది చెప్తా ఉంటారు, వెన్ ఎవర్ వీ యూజ్ ద ఫైండ్ మెథడ్ వీ విల్ గెట్ ద ఆల్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద కలెక్షన్ అని. నో అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కలెక్షన్లో 1,00,000 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫైండ్ యూజ్ చేయగానే మనకేంటి ఆ 1,00,000 డాక్యుమెంట్స్ రావు. వీ విల్ గెట్ ద డాక్యుమెంట్స్ యాజ్ ఏ బ్యాచ్ వైజ్. ఓకేనా, బ్యాచ్ వైజ్ ఆర్ ఇట్ కాల్డ్ యాజ్ ఏ కర్సర్ ఆబ్జెక్ట్ అంటారు అనమాట. ఓకేనా, సో మనం ఎప్పుడైతే ఫైండ్ మెథడ్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి డేటా అనేవి బ్యాచ్ వైజ్ ఆర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ కర్సర్ ఆబ్జెక్ట్ అనమాట. అంతేగాని మనకి ఆ 1,00,000 డాక్యుమెంట్స్ అనేది రావు. ఈ బ్యాచ్ వైజ్ అంటే ఏం లేదండి. సో 1,00,000 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే బై డిఫాల్ట్గా బ్యాచ్ సైజ్ ఉంటుంది అనమాట. బ్యాచ్ సైజ్ వచ్చేసి 20. బై డిఫాల్ట్గా బ్యాచ్ సైజ్ వచ్చేసి 20 ఉండిద్ది అనమాట. సో మనం ఎప్పుడైతే ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకున్నామో అదేంటంటే బ్యాచ్ వైజ్గా రిజల్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేసిద్ది. అంటే డిఫాల్ట్ బ్యాచ్ సైజ్ వచ్చేసి లైక్ మీ రైట్ ఇట్ హియర్, ద డిఫాల్ట్ బ్యాచ్ సైజ్ వచ్చేసి 20 అనమాట. నా వాట్ ఈస్ దిస్ బ్యాచ్ అండ్ కర్సర్స్ అవన్నీ అంటే ఈ బ్యాచ్ సైజ్ లేకోకుండా మనం 1,00,000 డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేయలేమా అంటే నో అండి. సో ఒకవేళ 1,00,000 డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలమో నేను చెప్తాను. ఓకే, నా ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ అనమాట, STORAG. సో ఇక్కడ 1,00,000 డాక్యుమెంట్స్ సైజ్ వచ్చేసి 3 GB కదా. ఈ 1,00,000 డాక్యుమెంట్స్ అనేది సమ్ X server, like it can be our local server, local MongoDB server, or it can be a Atlas server, MongoDB Atlas. ఓకే, నా ఎప్పుడైతే మనం సర్వర్కి రిక్వెస్ట్ పెట్టామో, అంటే సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేసామో డాక్యుమెంట్స్ కావాలని, ఇట్ విల్ సెండ్ ద 1,000 డాక్యుమెంట్స్ కదా, 1,00,000 డాక్యుమెంట్స్ కదా. ఈ 1,00,000 డాక్యుమెంట్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే let's say if I send request to the server to retrieve the 1,00,000 డాక్యుమెంట్స్. సో ఇప్పుడు నేను సర్వర్కి ఏంటంటే రిక్వెస్ట్ పెట్టాను, ఆ 1,00,000 డాక్యుమెంట్స్ని నాకు సెండ్ చేయని. ఈ సర్వర్ ఏం చేస్తుంది, సెండ్ చేసేది. సెండ్ చేయగానే అది ఎక్కడ చూపిస్తుంది, నాకు షెల్లో చూపించింది కదా. ఆ రిజల్ట్ అనేవి నాకు రిజల్ట్ ఎక్కడ చూపించింది, షెల్లో చూపించింది. అండ్ బిఫోర్ గోయింగ్ టు రిప్రజెంట్ దట్ డేటా ఇన్ టు అవర్ షెల్ ఏంటంటే సమ్ ఎక్స్ మెమరీలో స్టోర్ అయ్యి దెన్ ఇట్ విల్ సెండ్ టు ద షెల్ అనమాట. అర్థమైందా? మనం ఎప్పుడైతే మొంగోడిబి సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తామో ఆ రెస్పాన్స్ అనేది ఏదైతే వచ్చిందో సమ్ ఎక్స్ మెమరీలో స్టోర్ అయ్యి దెన్ ఇట్ విల్ బి షో ఇన్ అవర్ షెల్ అనమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 GB కాబట్టి ఎక్కువ మెమరీ తీసుకుండేది. కన్సిడర్ లైక్ 10 lakhs డాక్యుమెంట్స్ అలా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఓకేనా, సో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే మనకి ఎక్కువ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది, స్టోరేజ్ మెమరీ అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఓకే లెట్ మీ
ఇంకొకటి వచ్చేసి హై మోర్ ట్రాఫిక్ అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి స్టోరేజ్, సెకండ్ వన్ వచ్చేసి మోర్ ట్రాఫిక్. మోర్ ట్రాఫిక్ ఏంటంటే ఇక్కడ 1,00,000 డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఈ 1,00,000 డాక్యుమెంట్స్ ఒకేసారి సర్వర్ సెండ్ చేయాలంటే ఇట్ విల్ టేక్స్ టైమ్. అండ్ ఏంటంటే ఆ 1,00,000 డాక్యుమెంట్స్ని మనకి సర్వర్ నుంచి రిక్వెస్ట్ సెండ్స్ అంటే రెస్పాన్స్ సెండ్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్స్ మోర్ టైం అనమాట. ఎప్పుడైతే మనకి సర్వర్ నుంచి ఎక్కువ టైం తీసుకుంటుందో రెస్పాన్స్ రావడానికి, దెన్ అక్కడ మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా వస్తుంది. ఓకేనా, పర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా వస్తుంది అనమాట. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో స్టోరేజ్ ప్రాబ్లం దేనికి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేశాను, నాకు 1,00,000 డాక్యుమెంట్స్ కావాలని, అండ్ సర్వర్ నాకు రెస్పాన్స్గా పంపించింది. బట్ ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకి షెల్లో చూపించదు, సమ్ ఎక్స్ మెమరీలో స్టోర్ అయ్యి దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ టు అవర్ షెల్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కడైతే సమ్ ఎక్స్ మెమరీలో స్టోర్ అవుతుందో మనకి ఏంటంటే హ్యూజ్ మెమరీ అనేది ఆక్యుపై అవుతుంది. సో స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఇక్కడ వస్తుంది. దెన్ మోర్ ట్రాఫిక్ డ్యూ టు ద 1,00,000 డాక్యుమెంట్స్ సర్వర్ విల్ సెండ్ దోస్ 1,00,000 డాక్యుమెంట్స్ టు అవర్ షెల్. సో ఓకేనా, ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తామో అండ్ సర్వర్ రెస్పాన్స్ పంపించిద్దో 1,00,000 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో ఏంటంటే మనకి రెస్పాన్స్ కూడా చాలా లేటుగా వస్తుంది అనమాట. ఎందుకు? ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండిద్ది, అంటే లైక్ డాక్యుమెంట్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏంటంటే లైక్ ఇట్ టేక్స్ మోర్ టైం అనమాట. దెన్ ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది లేటుగా వస్తుందో దెన్ ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ కూడా లెస్ అనమాట. సో ఇలాంటి 3 ప్రాబ్లమ్స్ ఏదైతే స్టోరేజ్, మోర్ ట్రాఫిక్ అండ్ పర్ఫార్మెన్స్, ఏదైతే ఈ 3 ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో కర్సర్ లేకపోతే, ఈ 3 ప్రాబ్లమ్స్ని రిసాల్వ్ చేయడానికి మనం ఏంటంటే కర్సర్ కాన్సెప్ట్ అనేది మోంగోడిబి వాళ్ళు ఇన్వైట్ చేశానమాట. బై డిఫాల్ట్గా మనం కర్సర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాను మనకి తెలియకోకుండానే. సో అది ఎలా అంటే త్రూ ఫైండ్ మెథడ్. ఎప్పుడైతే మనం ఫైండ్ మెథడ్ యూజ్ చేసామో టు రిట్రీవ్ ద డాక్యుమెంట్స్, ఈ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుంది, నీ కలెక్షన్లో ఒకవేళ 20 కన్నా లెస్ డాక్యుమెంట్స్ ఉంటే ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద డాక్యుమెంట్స్ అనమాట. నీ కలెక్షన్లో 20 కన్నా లెస్ ఉంటే ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఒకవేళ 20 కన్నా ఎక్కువ ఉంటే ఇట్ విల్ ప్రింట్ యాజ్ ఏ బ్యాచ్ వైజ్ ఆర్ వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ ఏ కర్సర్ ఆబ్జెక్ట్ అనమాట. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఒకవేళ మీ కలెక్షన్లో 20 కన్నా ఎక్కువ డాక్యుమెంట్స్ ఉంటే ఇట్ విల్ రిట్రీవ్ యాజ్ ఏ బ్యాచ్ వైజ్ ఆర్ వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ ఏ కర్సర్ ఆబ్జెక్ట్ అనమాట. నౌ ఈ కర్సర్ ఆబ్జెక్ట్ ఏంటంటే, లెట్ మీ షో యూ all dbs. సో db.emp మనం ఎప్పుడైతే ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక డేటాని లైక్ ఏంటంటే డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేసుకున్నామో, ఇదేంటంటే మనకి ఒక కర్సర్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, ఇది కర్సర్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఫైండ్ మెథడ్ ఏం రిటర్న్ చేసిద్ది? కర్సర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసిద్ది. ద ఫైండ్ మెథడ్ విల్ రిటర్న్స్ ద కర్సర్ ఆబ్జెక్ట్, కర్సర్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ కర్సర్ ఆబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క డాక్యుమెంట్ని యాక్సెస్ చేయాలంటే, ఓకేనా, మనం లైక్ ఎప్పుడైతే ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకొని డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేస్తామో అప్పుడు ఏంటి, మనకి కర్సర్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఈ కర్సర్ ఆబ్జెక్ట్లో నుంచి ఒక్కొక్క డాక్యుమెంట్ని యాక్సెస్ చేయాలంటే వీ విల్ యూజ్ ద కర్సర్ మెథడ్స్ అనమాట. ఓకేనా, కర్సర్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం మనం దేనికి? టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద కర్సర్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? లెట్ మీ రైట్ ఇట్ హియర్. టు యాక్సెస్ ద డాక్యుమెంట్స్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్, కర్సర్ ఆబ్జెక్ట్. ఈ కర్సర్ ఆబ్జెక్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే వీ విల్ యూజ్ ద సమ్ కర్సర్ మెథడ్స్. ఆ కర్సర్ మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్.
సో ఈ నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసుకొని వీ విల్ యాక్సెస్ ద డాక్యుమెంట్స్ ఇన్సైడ్ ద కర్సర్ ఆబ్జెక్ట్. ఎలా అంటే, సో నేను ఎప్పుడైతే ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకున్నానో ఇక్కడ నాకేంటంటే 5 డాక్యుమెంట్సే ఉన్నాయి కాబట్టి నాకు ఆ 5 డాక్యుమెంట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ చేసింది. ఓకేనా? నౌ ఈ రిజల్ట్‌ని నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే. ఇది నా రిజల్ట్ అనమాట. నౌ ఎప్పుడైతే నేను ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకొని రిట్రీవ్ చేసుకున్నానో చెప్పాను కదా, నాకు కర్సర్ ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేసేద్ది, రిటర్న్ చేసేద్ది ఫైండ్ మెథడ్ అనేది. నౌ కర్సర్ అనేది ఫస్ట్ ఇనిషియల్‌గా ఇక్కడ ఉండిద్దనమాట. అంటే ఔట్ ఆఫ్ డాక్యుమెంట్ అనమాట. నేను ఎప్పుడైతే నెక్స్ట్ అని యూజ్ చేస్తానో, నెక్స్ట్ దేనికి, ఈ కర్సర్ ఆబ్జెక్ట్‌లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వన్ బై వన్‌ని యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ అనేది ఈ కర్సర్ ఆబ్జెక్ట్‌లో ఒక్కొక్క డాక్యుమెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. అది ఎలా? ఫస్ట్ ఇనిషియల్‌గా కర్సర్ అనేది ఔట్ ఆఫ్ బౌండ్ అనేది, అంటే ఇక్కడ ఉండిద్దనమాట, బయట ఉండిద్దనమాట. కర్సర్ ఆబ్జెక్ట్ బయట ఉండిద్ది. మనం ఎప్పుడైతే నెక్స్ట్ అని యూజ్ చేస్తామో ఇట్ విల్ బి పాయింట్ టు ద ఫస్ట్ డాక్యుమెంట్. ఓకేనా? ఫస్ట్ డాక్యుమెంట్‌కి పాయింట్ అవుట్ చేసిద్దనమాట. నౌ మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ యూజ్ చేసాం అనుకోనా, ఇట్ విల్ బి పాయింట్ టు ద అనదర్ డాక్యుమెంట్. మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసాం అనుకోనా, అనదర్ డాక్యుమెంట్. ఎలా చేయాలంటే, సో ఇనిషియల్‌గా చెప్పాను కదా, కర్సర్ అనేది ఎక్కడ ఉండిద్ది, ఏంటంటే కర్సర్ ఆబ్జెక్ట్ బయట ఉండిద్దనమాట. మనం ఎప్పుడైతే ఫైండ్ డాట్ నెక్స్ట్ అని యూజ్ చేస్తామో, ఇక్కడ నాకు ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి 1, నేమ్ అయితే అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఆర్ అని ఉంది. ఎప్పుడైతే ఎంటర్ చేశానో చూసారా, నాకు కర్సర్ అనేది ఇక్కడికి పాయింట్ అవుట్ అయిపోయింది. ఇక్కడికి పాయింట్ అవుట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు నా కర్సర్ ఇక్కడ ఉంది ఫస్ట్ డాక్యుమెంట్ దగ్గర. నేను మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ అని యూజ్ చేశాను అనుకోండి, ఇట్ వోంట్ గో టు నెక్స్ట్ డాక్యుమెంట్. నేను మళ్ళీ ఎంటర్ చేశాను, నాకు మళ్ళీ సేమ్ డాక్యుమెంటే ప్రింట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ నేను ఎప్పుడైతే ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేశానో, ఇక్కడ ఉండాల్సిన క్వరీ, ఇక్కడ ఉండాల్సిన కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా? దెన్ మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ని నేను రిపీట్ చేస్తున్నాను. అంటే సేమ్ మళ్ళీ అగైన్ ఇట్ విల్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ అండ్ అగైన్ మళ్ళీ కర్సర్ అనేది ఇనిషియల్గా ఇక్కడే ఉండిపోయిద్ది. మళ్ళీ ఎప్పుడైతే నేను నెక్స్ట్ యూజ్ చేశానో మళ్ళీ ఇక్కడికి వచ్చిద్ది అనమాట. అంతేగాని సెకండ్ డాక్యుమెంట్కి వెళ్ళదు. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే రిట్రీవ్ చేసుకుంటున్నామో ఇనిషియల్గా కర్సర్ ఆబ్జెక్ట్ బయట ఉండిద్ది. ఎప్పుడైతే మనం నెక్స్ట్ యూజ్ చేసామో ఫస్ట్ డాక్యుమెంట్కి అనేది రిఫర్ అవుతుంది. ఓకే, బట్ నాకేంటి, ఈ డాక్యుమెంట్ కావాలి, సెకండ్ డాక్యుమెంట్ కావాలి. ఈ సెకండ్ డాక్యుమెంట్ కావాలనుకుంటే వీ విల్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ సమ్ ఎక్స్ వేరియబుల్. ఓకేనా? ఈ కర్సర్ ఆబ్జెక్ట్ అనేది సమ్ ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసి అండ్ ఆ ఎక్స్ వేరియబుల్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఒక్కొక్క డాక్యుమెంట్ని. అది ఎలా? సో చెప్పాను కదా, MongoDB ఈజ్ అ జావాస్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్. సో నేను లెట్ రిజల్ట్ అండ్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో నేను దాంట్లో స్టోర్ చేస్తున్నాను ఈఎంపీ, దెన్ ఫైండ్. ఓకే, నేను ఎప్పుడైతే రిజల్ట్ అని ప్రింట్ చేస్తానో చూడండి, నాకు అన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. కూల్. నౌ ఇది నా రిజల్ట్ అనుకున్నాను. సో లెట్ మీ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది, ఈ డాక్యుమెంట్స్ అనమాట. నా రిజల్ట్ ఇదనమాట. నౌ కర్సర్ ఇనిషియల్గా ఎక్కడ ఉండిద్ది అని చెప్పాను, అవుట్ ఆఫ్ బౌండరీ. ఓకే, ఎప్పుడైతే నేను రిజల్ట్ డాట్ నెక్స్ట్ అని యూజ్ చేస్తాను, ఓకే, కర్సర్ ఈజ్ ఎగ్జాస్టెడ్. ఓకే, let me show it here. So db dot find. ఓకే, సో యాక్చువల్లీ నేను లెట్ యూజ్ చేశాను, బట్ ఇక్కడ ఏంటంటే MongoDBలో వీ విల్ యూజ్ ఓన్లీ లైక్
ఈ కర్సర్ కాన్సెప్ట్కి మనం ఏంటంటే ఓన్లీ వేర్ మాత్రమే యూజ్ చేయగలము. లెట్ ఆర్ కాన్స్ట్ ఏంటంటే మనం యూజ్ చేయలేము. ఓన్లీ వేర్, ఇట్ మీన్స్ వేర్ అంటే లైక్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ స్కోప్ అనమాట. సో నేనేం చేశానంటే లెట్ మీ షో యూ క్లియర్లీ. వేర్ రిజల్ట్ అండ్ db.emp ఫైన్. ఓకే, సో నేనేంటంటే ఏదైతే రిజల్ట్ రిటర్న్ చేసిందో అది నేను రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. అండ్ ఇనిషియల్గా నా కర్సర్ అనేది అవుట్ ఆఫ్ బౌండరీ ఉండిద్ది. నేను ఎప్పుడైతే నెక్స్ట్ అని యూజ్ చేస్తానో అదేంటి, ఇట్ విల్ బి రిఫర్స్ టు ద ఫస్ట్ డాక్యుమెంట్. సి రిజల్ట్ డాట్ నెక్స్ట్ అని యూజ్ చేస్తాను. సో నాకు ఈ డాక్యుమెంట్కి రిఫర్ అయింది. దెన్ ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ డాక్యుమెంట్ దగ్గర ఉంది కదా. అండ్ అగైన్ ఇప్పుడు నెక్స్ట్ అని యూజ్ చేశాను అనుకోండి, ఇట్ విల్ బి రిఫర్ టు ద సెకండ్ డాక్యుమెంట్ అనమాట. లెట్ మీ షో యూ. చూసారా, ఎంప్లాయీ ఐడి వాజ్ 102, ఇక్కడేమో ఎంప్లాయీ ఐడి వాజ్ 101. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో మనం ఏంటంటే కర్సర్ ఆబ్జెక్ట్లో నుంచి ఒక్కొక్క డేటాని యాక్సెస్ చేయాలనుకుంటే we will use the జావాస్క్రిప్ట్ బేస్డ్ అనమాట. ఓకేనా, జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని మనం ఆ వేరియబుల్స్లో స్టోర్ చేసుకుని డేటాని దెన్ వీ విల్ యాక్సెస్ ద 1 by 1, అంటే నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసుకుని 1 by 1 డాక్యుమెంట్స్ అనేది మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. ఓకే, నౌ దెన్ అగైన్ ఇంకొక డాక్యుమెంట్ రిటర్న్ చేశాను, నల్ వచ్చింది. ఓకే, నాకు ఇలా కాదు, జస్ట్ నాకు ఫర్ లూప్ ఆర్ ఎనీ అదర్ లూప్స్ యూజ్ చేసుకొని నేను లైక్ ఏంటంటే కమాండ్ ఎంటర్ చేయకోకుండా, ఓకేనా, సో రిజల్ట్ డాట్ నెక్స్ట్ అవేం ఎంటర్ చేయకోకుండా ఐ జస్ట్ వాంట్ టు యాక్సెస్ 1 by 1 యూజింగ్ లూప్స్ అనుకోండి. సో సిఎల్ఎస్. ఓకే, నో మనకి ఏంటంటే ఇనీషియల్గా కర్సర్ అనేది ఇక్కడ ఉంది, అవుట్ ఆఫ్ బౌండరీ కదా. సో ఇప్పుడు ఒక డాక్యుమెంట్ లైక్ ఏంటంటే మన కర్సర్ ఆబ్జెక్ట్లో డాక్యుమెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటే వీ విల్ యూజ్ ద మెథడ్ కాల్డ్ హ్యాజ్ నెక్స్ట్. ఓకేనా, హ్యాజ్ నెక్స్ట్. సో ఈ హ్యాజ్ నెక్స్ట్ యూజ్ చేసుకొని వీ విల్ చెక్ వెదర్ డాక్యుమెంట్ కంటైన్స్ ఆర్ నాట్ అని. ఓకేనా, నెక్స్ట్ డాక్యుమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. సో ఇనిషియల్గా కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే, సో నేను ఎప్పుడైతే రిజల్ట్ డాట్ హ్యాజ్ నెక్స్ట్ అని యూజ్ చేశాను అనుకోండి, ఇట్ వాజ్ సేయింగ్ ఫాల్స్. ఓకే, లెట్ మీ స్టోర్ దిస్ రిజల్ట్ అగైన్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. చూసారా, సో హ్యాజ్ నెక్స్ట్ ఎప్పుడైతే నేను యూజ్ చేశానో ఇట్ వాజ్ సేయింగ్ వాజ్ ట్రూ, అంటే నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఉంది, కర్సర్కి తర్వాత డాక్యుమెంట్ అనేది ఉంది. దెన్ ఇప్పుడు నేను ఈ హ్యాజ్ నెక్స్ట్ యూజ్ చేసుకొని ఫర్ లూప్ లోపల నేను ఏంటంటే ఒక్కొక్క డాక్యుమెంట్ని యాక్సెస్ చేస్తాను. అది ఎలా, సో వైల్ రిజల్ట్ డాట్ హ్యాజ్ నెక్స్ట్. ఓకే, దెన్ ఐ విల్ ప్రింట్. ఇప్పుడు కరెంట్ డాక్యుమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఇక్కడ చూడండి. సో హ్యాజ్ నెక్స్ట్ దేనికి, నెక్స్ట్ డాక్యుమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. దెన్ నెక్స్ట్ దేనికి, డాక్యుమెంట్ని యాక్సెస్ చేసుకోవటానికి. హ్యాజ్ నెక్స్ట్ దేనికి, డాక్యుమెంట్ అనేది ఉందా లేదా అని చెప్పడానికి మాత్రమే హ్యాజ్ నెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. బట్ నెక్స్ట్ దేనికి, టు యాక్సెస్ దట్ ఆబ్జెక్ట్ లైక్ డాక్యుమెంట్ అనమాట. టు యాక్సెస్ దట్ డాక్యుమెంట్ వీ విల్ యూజ్ ద నెక్స్ట్ మెథడ్. టు నో వెదర్ డాక్యుమెంట్ వాజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ఈ విల్ యూజ్ ద హ్యాజ్ నెక్స్ట్ మెథడ్ అనమాట. నౌ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వీ విల్ యూజ్ ద నెక్స్ట్ మెథడ్ అనమాట. ఓకే, కూల్. దెన్ ఐఎమ్ క్లోజింగ్ ఇట్. చూసారా, నాకు 1 by 1 రిజల్ట్ అనేది వచ్చింది. 2 3 2 3. సో ఇలా మనం ఏంటంటే వైల్ లూప్స్ అనేది యూజ్ చేసుకొని ఒక్కొక్క డేటాని రిటర్న్ చేసుకుంటాం అనమాట. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ ఇట్. నౌ ఇప్పుడు లైక్ db.find emp, then find
ఎప్పుడైతే నేను ఫైండ్ మెథడ్ యూస్ చేస్తానో నాకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేస్తుంది. లైక్ ఇట్ విల్ వెన్ ఎవర్ ఇఫ్ అవర్ కలెక్షన్ కంటైన్స్ 20 బిలో డాక్యుమెంట్స్ ఉంటేనే ఇట్ విల్ ప్రింట్ ద ఆల్ ద డాక్యుమెంట్స్ అనమాట. 20 కన్నా అబోవ్ ఉంటే ఇట్ విల్ ప్రింట్ బేస్డ్ ఆన్ ద బ్యాచ్ వైజ్ అని చెప్పాను కదా. నౌ బ్యాచ్ సైజ్ వచ్చేసి డిఫాల్ట్గా 20 అనమాట. డిఫాల్ట్గా బ్యాచ్ సైజ్ వచ్చేసి 20 అనమాట. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ దట్ బ్యాచ్ సైజ్ వీ కెన్ కస్టమైజ్ అనమాట. అది ఎలా, డీబీ క్వరీ దెన్ షెల్ బ్యాచ్ సైజ్, then I will keep it as a 2. ఓకే. సో న్యూవర్ వర్షన్స్లో ఏంటంటే షెల్ బ్యాచ్ సైజ్ బదులు ఏంటంటే వీ విల్ యూజ్ ద డిస్ప్లే బ్యాచ్ సైజ్ అనమాట. సో ఓల్డర్ వర్షన్స్లో వీ విల్ యూజ్ ద షెల్ బ్యాచ్ సైజ్, బట్ అప్డేటెడ్ వర్షన్స్లో వీ విల్ యూజ్ ద డిస్ప్లే బ్యాచ్ అనమాట. డిస్ప్లే బ్యాచ్ సైజ్. ఓకే. నౌ ఎప్పుడైతే నేను అగైన్ రిట్రీవ్ చేస్తానో 2 వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ 2 వచ్చినాయి. దెన్ ఇంకా అగైన్ మోర్ కావాలనుకుంటే ఇక్కడ చూస్తే మీకు కింద చూపిస్తుంది టైప్ ఐటీ ఫర్ మోర్. ఎప్పుడైతే ఐటీ ఎంటర్ చేస్తానో ఇంకా తర్వాత 2 డాక్యుమెంట్స్ వస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే ఆన్సర్ చేస్తానో నో కర్సర్, అంటే ఈ కర్సర్ అనేది 2 లైక్ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్కి షిఫ్ట్ అవుతా ఉందన్నమాట. ఫస్ట్ ఈ 2 లైక్ మీ ఫస్ట్ ఇది 2 డాక్యుమెంట్స్ ప్రింట్ చేసేది, దెన్ తర్వాత ఈ 2 డాక్యుమెంట్స్ ప్రింట్ చేసేది. లాస్ట్ డాక్యుమెంట్ రాగానే నెక్స్ట్ కర్సర్ ఏంటంటే నెక్స్ట్కి వెళ్తుంది. ఆ డాక్యుమెంట్ లేకపోతే ఇట్ విల్ ప్రింట్ యాజ్ ఏ నో కర్సర్ అన్నమాట. యా, మనం ఏంటంటే బ్యాచ్ సైజ్ని ఇలా కస్టమైజ్ చేసుకుంటాం. ఓల్డర్ వర్షన్స్లో అయితే షెల్ బ్యాచ్ సైజ్ అని యూస్ చేస్తాము. అప్డేటెడ్ వర్షన్స్ షెల్ అయితే వీ విల్ యూజ్ ద డిస్ప్లే బ్యాచ్ సైజ్ అనమాట. ఓకే. సో యా, ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే కౌంట్ అని ఉందన్నమాట. ఈ కౌంట్ కూడా ఏంటంటే కమ్స్ అండర్ ద కర్సర్స్ అనమాట. కౌంట్ అంటే ఏం లేదండి, మన కలెక్షన్లో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే వీ విల్ యూజ్ ద కౌంట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ నా దాంట్లో 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నాకు రిజల్ట్ అనేది 4 వచ్చినాయి అనమాట. కౌంట్ మెథడ్ ఆల్సో కమ్స్ అండర్ ద కర్సర్స్ మెథడ్స్ అనమాట. సో బేసికలీ 3 టైప్స్ ఆఫ్ కర్సర్స్ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నెక్స్ట్ దేనికి టు యాక్సెస్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద కర్సర్ ఆబ్జెక్ట్. హ్యాస్ నెక్స్ట్ దీనికి టు చెక్ వెదర్ ద డాక్యుమెంట్ వాజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. దెన్ కౌంట్ మెథడ్ వచ్చేసి టు నో హౌ మెనీ డాక్యుమెంట్స్ వాజ్ ప్రెసెంట్ ఇన్సైడ్ అవర్ కలెక్షన్. ఓకే. నౌ యా, ఓకే. So maximum I covered everything here. I think yeah. సో ఈ కర్సర్ హెల్పర్ మెథడ్స్ వచ్చేసి ఏం లేవండి. సో ఆల్రెడీ నేను ఫైండ్ మెథడ్స్లో లైక్ రీడ్ ఆపరేషన్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో కర్సర్ హెల్పర్ మెథడ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మోంగోడిబి రీడ్ ఆపరేషన్స్ వీడియోలో చెప్పాను. ఇఫ్ అట్ ఆల్ మీరు ఒకవేళ రిఫర్ చేయకపోతే ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ వాంట్ టు లైక్ రిఫర్ యూ క్యాన్ రిఫర్ దట్ వీడియో. సో కర్సర్ హెల్పర్ మెథడ్స్ ఏంటంటే లిమిట్, ఓకే, దెన్ షార్ట్, ఓకేనా, స్కిప్. సో లిమిట్, స్కిప్ అండ్ షార్ట్. సో దీస్ ఆర్ ద కర్సర్ హెల్పర్ మెథడ్స్. అండ్ కర్సర్ మెథడ్స్ వచ్చేసి నెక్స్ట్, హ్యాజ్ నెక్స్ట్ అండ్ కౌంట్ అనమాట. సో బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే కర్సర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాము బై యూజింగ్ ద ఫైండ్ మెథడ్. సో డిఫాల్ట్ ఫైండ్ మెథడ్ లైక్ ఫైండ్ మెథడ్ సైజ్ బ్యాచ్ సైజ్ వచ్చేసి 20 అనమాట. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ దట్ వీ విల్ యూజ్ ద షెల్ బ్యాచ్ సైజ్ ఇన్ ఓల్డర్ వర్షన్స్. నౌ న్యూవర్ వర్షన్స్లో వచ్చేసి డిస్ప్లే బ్యాచ్ సైజ్. ఓల్డర్ వర్షన్స్లో అయితే షెల్ బ్యాచ్ సైజ్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్.
న్యూయర్ వర్షన్స్లో అయితే డిస్ప్లే బ్యాడ్ సైజ్ అనమాట. దెన్ లెట్ మీ సే ఇఫ్ ఐ వాంట్ టు కవర్ ఎనీథింగ్ అలా. సో లైక్ కర్సర్ ఆబ్జెక్ట్లో నుంచి ఒక్కొక్క డాక్యుమెంట్ని మనం ఎట్లా రిట్రీవ్ చేయాలో కూడా నేను చెప్పాను, బై యూజింగ్ ద వైల్ లూప్. ఓకేనా, లైక్ వీ కెన్ యూజ్ ఎనీ లూప్స్ ఆల్సో, నాట్ ఓన్లీ వైల్ లూప్. అండ్ మనకేంటంటే చెప్పాను కదా, ఎప్పుడైతే మనం డేటాబేస్లో ఒక లైక్ డాక్యుమెంట్ని స్టోర్ చేస్తున్నామో ఇట్ విల్ బి స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీసన్ అని. దెన్ ఎప్పుడైతే మనం రిట్రీవ్ చేస్తున్నామో ఆ బీసన్నే మనం రిట్రీవ్ చేసుకుంటాము. బై డిఫాల్ట్గా ఏంటంటే మనం ఎప్పుడైతే రిట్రీవ్ చేసుకుంటామో బీసన్ని, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఏంటంటే జేసన్ అనమాట. సో ఓల్డర్ వర్షన్స్లో ఏంటంటే ఎక్స్ప్లిసిట్లీగా వీ హ్యావ్ టు కన్వర్ట్ అనమాట. ఓల్డర్ వర్షన్స్లో వీ విల్ కన్వర్ట్ ఎక్స్ప్లిసిట్లీ. అది ఎలా అంటే, సో ఇక్కడ 2JSON అనే ఒక మెథడ్ ఉందన్నమాట. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. Again I am storing it. So while result has next, okay, now print 2JSON result dot next, then I am closing it. So unexpected token, so 2JSON, okay, let me write it again. Print 2JSON result dot next. Okay. Yeah, maybe some error is there here. Let me check in the ChatGPT. సేమ్ మెథడే, బట్ ఎందుకో మరి రావట్లేదు. సో JSON షుడ్ బి ఆఫ్ కోర్స్. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. సో 2JSON is not defined. Are you trying to run the script writing for the legacy shell? Try running snippet install the. Okay, so maybe like newer versions lo it won't supporting, so we have to use some like snippets and we have to try it. Okay na. సో ఏంటంటే బిఫోర్ ఓల్డర్ వర్షన్స్లో మనం ఇట్లా 2JSON అని యూజ్ చేసుకుని వేర్ వీ విల్ కన్వర్ట్ దట్ బీసన్ ఫైల్ ఇంటూ JSON అండ్ ఇట్ విల్ బి షో ఇన్ టు ద అవర్ షెల్ అనమాట. బట్ న్యూయర్ వర్షన్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఇట్ వాస్ కన్వర్టింగ్ ఇన్ టు ద JSON. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ అండర్స్టాండింగ్ ఇట్. సో కర్సర్స్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మెయిన్లీ ఏం లేదండి, ఈ కర్సర్స్ కాన్సెప్ట్ అనేది ఈ 3 ప్రాబ్లమ్స్ని రిసాల్వ్ చేయడానికి, ఏదైతే స్టోరేజ్ అండ్ మోర్ ట్రాఫిక్ అండ్ పర్ఫార్మెన్స్ లెస్, లైక్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఎక్కడైతే లెస్ ఉండిద్దో సో మోర్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి పర్ఫార్మెన్స్ని, అండ్ ట్రాఫిక్ని తగ్గించడానికి, స్టోరేజ్ను కూడా తగ్గించడానికి వీఆర్ యూజింగ్ దిస్ కర్సర్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఎలా స్టోరేజ్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తున్నామంటే, సో బై రిట్రీవింగ్ ద 2020 లైక్ బ్యాచ్ వైజ్. ఓకేనా? బ్యాచ్ వైజ్గా మనం ఏంటి డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేసుకుంటున్నాం కదా. సో 2020 డాక్యుమెంట్స్ని మనం రిట్రీవ్ చేస్తున్నాము. ఇక్కడ మనకేంటి 2020 డాక్యుమెంట్స్ అంటే ఇట్ విల్ బి అరౌండ్ 30 to 50 KB మాత్రమే ఉండిద్ది. ఓకేనా? సో ఇక్కడ మనకేంటి స్టోరేజ్ సైజ్ అనేది తగ్గుతుంది అండ్ లెస్ ట్రాఫిక్ ఉండిద్ది. ఓకేనా? లెస్ ట్రాఫిక్ ఎందుకు ఉండిద్ది అంటే, సో ఇక్కడ మనం ఏంటి ఓన్లీ 20 డాక్యుమెంట్స్ని మాత్రమే మనం రిట్రీవ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం తక్కువ డాక్యుమెంట్స్ని సర్వర్ నుంచి రిట్రీవ్ చేసామో రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చిందో అప్పుడు పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? సో మెయిన్లీ ఈ 3 ప్రాబ్లమ్స్ని రిసాల్వ్ చేయడానికి మెయిన్లీ
కర్సర్స్ కాన్సెప్ట్ అనేది ఇన్వైట్